నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వరద పీడిత గ్రామ పంచాయతీలకు ₹1,00,000 చొప్పున సాయం. తెనాలిలో జరిగిన కార్యక్రమంలో 25 పంచాయతీలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు 3వ రోజు పలుచోట్ల భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ. కటివరం పంచాయతీ పరిధిలోని అయ్యప్ప నగర్లో అధికారుల సహాయక చర్యలు. 10 రోజులుగా అనేక కుటుంబాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయంటూ ఎస్ న్యూస్ లో ప్రత్యేక కథనం ప్రసారం. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం ఆదేశాలతో వర్షపు నీరు తొలగింపుకు చర్యలు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుంది. పంట నష్టం అంచనాలు రూపొందించి రైతులకు పరిహారం అందిస్తామన్న సబ్ కలెక్టర్ సంజన సింహ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని భారీ మొత్తంలో ఆయన విరాళం ప్రకటించారని తెలియజేశారు. తెనాలిలో జరిగిన కార్యక్రమంలో 25 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున చెక్కులను మంత్రి మనోహర్ పంపిణీ చేశారు. స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో వరద పీడిత గ్రామ పంచాయతీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం జరిగింది. రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జిల్లాలోని 5 మండలాల పరిధిలోని 25 గ్రామ పంచాయతీలకు వరద సాయం కింద ₹1,00,000 చొప్పున చెక్కులను అందజేశారు. బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో కలిసి కొల్లిపురం మండలంలోని 2, తెనాలిలో 2, కొల్లూరులో 14, రేపర్లలో 1, పట్టిపురంలో 4, కాకుమాన్లో 2 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున చెక్కులను పంచాయతీ సర్పంచ్లకు మంత్రి మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధి అనేవారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రజానీకం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. అందుకే విపత్తు సమయంలో ఆయన స్వంత నిధులను సాయంగా ప్రకటించారని పేర్కొన్నారు. ఊహించని విధంగా వచ్చిన వరదల వల్ల ఒక ప్రాంతం, ఒక మండలం, ఒక గ్రామం అన్న తేడా లేకుండా ఎఫెక్ట్ అయ్యాయని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వ్యవహరించి ప్రజలకు అండగా నిలిచిందని మంత్రి మనోహర్ తెలియజేశారు. బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తదితరులు మాట్లాడారు. ఈరోజు చక్కటి కార్యక్రమం మనం ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం? గుంటూరు జిల్లాలో మొన్న జరిగిన వరద నష్టానికి జరిగిన ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఎందుకు ఆహ్వానించామంటే, ప్రభుత్వం ఎప్పుడు కూడా వరద నష్టం జరిగిన తర్వాత అంచనాలు వేసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళు అందించే సహాయం, మన ముఖ్యమంత్రి గారు అందించే సహాయం 2 కలుపుకొని అప్పుడు మళ్ళీ గ్రామాల్లో పంట నష్టం ఎంత జరిగింది, పశువులు ఏమైనా చనిపోయినాయా, లేదా మనం అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కోల్పోయారు, వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని అప్పుడు మనం గ్రామాల్లోకి వస్తాం. కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ₹1,00,000 తక్షణమే మనం ఇప్పుడు మాట్లాడుతుండగానే వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ పడిపోయింది. ఈరోజు 4:30 గంటలకే వాళ్ళ అకౌంట్లో అన్నింటిలో కూడా ₹1,00,000 పడిపోయింది. ఈ ₹1,00,000 ద్వారా తక్షణంగా మీరు రాబోయే రోజుల్లో వ్యాధులు రాకుండా, ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత సహజంగా మేము చూసాం, మనం పర్యటించినప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితి. 4 అడుగులు 5 అడుగులు నీళ్లు ఇళ్లలోకి వచ్చేసినాయి. అటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. పంచాయతీ వ్యవస్థలో మీరు ఈ డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని శానిటేషన్ కోసం, వైద్య సేవల కోసం, ఇతర చిన్న కార్యక్రమాల కోసం వాడుకుంటారు తక్షణంగాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ₹1,00,000 మీరందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి. ఉదారంగా విరాళం ప్రకటించినందుకు వారిని మనస్ఫూర్తిగా అందరి తరఫున నేను అభినందిస్తూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సహృదయం ఎటువంటిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి వారు ఇచ్చినటువంటి ఈ సహకారాన్ని గ్రామాలకు అందించాలనే ఒక ఆశయంతో ఆ పార్టీలో ప్రధాన నాయకుడిగా ఉండి ఇలా మంత్రిగా ఉన్నటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ మన ప్రాంతంలో ఈ సర్పంచులకి ఈ కార్యక్రమం ద్వారా ఆ చెక్కులు అందించే కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మిత్రులారా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అహర్నిశలు ఎక్కడున్నా సరే, రాజమండ్రిలో ఉన్నా సరే, విజయవాడలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణము, ప్రతి నిమిషము బాధపడుతున్న ప్రజల గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు
ఆయన పెద్ద మనసులు చేసుకుని 400 గ్రామాల్లో ఎవరైతే ప్రజలు కష్టపడుతున్నారో ఈ ఉత్పత్తిలో వాళ్ళకి ఒక్కొక్క గ్రామంలో ₹1,00,000 ఆయన విరాళం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. దాంట్లో సుమారు 19 గ్రామాలు, 18 వేగూరు నియోజకవర్గము, ఇంకొక గ్రామం రేతల నియోజకవర్గం, ఈ 19 గ్రామాలు బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అంటే నేను ఎన్నుకబడిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈ గ్రామాలు ఉండడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. కొల్లిపర అలాగే తెనాలిలో జరుగుతున్న వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కొల్లిపరలో అత్యంత వైభవంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చవితి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు ఏమన శివకోటిరెడ్డి, యశ్వంత్ రెడ్డి, రామిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఇదే విధంగా తెనాలిలో జరుగుతున్న వినాయక చవితి పూజాది కార్యక్రమంలో కూడా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని పాల్గొన్నారు. గంగనంపేటలో హెచ్బీకే యూత్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విశేష పూజలు అందుకుంటున్న వినాయకుడిని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ దర్శించుకున్నారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్తో పాటు వైసీపీ నాయకులు బూరెల దుర్గ, బూరెల నాంచారమ్మ తదితర నాయకులు పాల్గొనగా పోతురాజు, అఖిల్, లక్ష్మణ్, కరీముల్లా, భరత్, వెంకటసాయి ఉత్సవాల్ని పర్యవేక్షిస్తున్నారు. కాగా నాజరపేటలోని తిరుపతమ్మ గుడి ఎదురు రోడ్లో తాడిపోయిన వేణు ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మాజీ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్, కిరణ్, కాళిదాసు సత్యనారాయణ, మొఘల్ అహ్మద్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా జగరగుండపాలెంలో ఎంపీటీసీ కాజా భద్రావతి బాలాజీ నేతృత్వంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా సోమవారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాలని డోగుపర్తి రాజేష్, రాసాబత్తుని దుర్గాప్రసాద్, వంగర వెంకటేశ్వరరావు, కటకం యుగంధర్ స్థానిక నాయకులు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదికి భారీగా వరద పోటెత్తడంతో వెంటనే అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ తెలియజేశారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజన సింహ మాట్లాడారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉండగా తాడేపల్లి, మంగళగిరి, కొల్లిపర మండలాలు ప్రధానంగా వరద తాకిడికి గురయ్యాయని సబ్ కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వరద ముంపుకు గురై అనేక వాణిజ్య, వ్యవసాయ, ఉద్యాన పంటలు నీట మునిగాయని పేర్కొన్నారు. వరదల నేపథ్యంలో గత నెల 31వ తేదీన తాను హుటాహుటిన బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. గత వారం నుండి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు, నిరాశ్రయులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అండగా నిలుస్తూ వారికి సహాయ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కృష్ణానది వరద ప్రభావానికి, భారీ వర్షాలకు దెబ్బతిన్న ముంపు ప్రాంతాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇమిగ్రేషన్ చేయడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. వరదకు నీట మునిగిన పంట పొలాల్లో ఎంత మేర నష్టం వాటిల్లిందో ప్రాథమిక అంచనాను సిద్ధం చేయడం జరుగుతుందని వివరించారు. సో క్రాప్స్ ఎన్యూమరేషన్కి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా దే ఆర్ స్టిల్ ఎన్యూమరేటింగ్. మ్యాక్సిమంగా హార్టికల్చర్లో మనకి బనానా, టర్మరిక్ అండ్ లైమ్ దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఆ ఎస్టిమేషన్ ఇస్ స్టిల్ అండర్ వే. సో ఈరోజు రేపటి లోపల దే విల్ కంప్లీట్ ద ప్రాసెస్ అండ్ గివ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్. వరి ఎస్టిమేషన్ కూడా అవుతోందండి. సో ఇంకా కొన్ని లాస్ట్ వీక్ మనం ఫ్రైడే, సాటర్డే వరకు చూసుకుంటే ఎస్టిమేషన్కి పంటల్లోకి వెళ్ళడానికి కూడా ఇంకా ఆస్కారం లేదు. చాలా ఏరియాస్లో వాటర్ ఇంకా రిసీడ్ అవ్వలేదు అండ్ ఈ ఫ్లడ్ వాటర్ వల్ల శాండ్, వేరే పార్టికల్స్ వచ్చి కూడా ఉన్నాయి. సో అదంతా రిసీడ్ అయిన తర్వాత ఒకటేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేద్దాం ఎన్యూమరేషన్ అని గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశించారు. సో వీఆర్ వెయిటింగ్. సో దట్స్ అండర్ వే. దట్ విల్ ఆల్సో డూ. మనకి అగ్రికల్చర్ అసిస్టెంట్ సచివాలయంలో ఉన్నారు కాబట్టి
వాళ్ళకి క్లియర్గా టార్గెట్స్ ఇచ్చాము. ఈ క్రాప్ బుకింగ్స్తో పాటు ఎంతమందికి నష్టమైంది వెరిఫై చేసుకుని అన్ని డీటెయిల్గా ఎన్యూమరేట్ చేస్తే గవర్నమెంట్ ఏ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తే ఆ ప్యాకేజ్ కింద వాళ్ళకి రిలీఫ్ ఇప్పించవచ్చు అని. అలాగే మంగళగిరిలో చూస్తే మనకి వీవర్స్ ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళకి లూమ్ డ్యామేజ్, యాన్ డ్యామేజ్ అని, వాళ్ళు పిట్ లూమ్స్లో ఉంటారు కాబట్టి వాటర్ అక్కడికి వెళ్ళడం వల్ల లూమ్ మొత్తం పడిపోయి డ్యామేజ్ అయింది. సో అది కూడా ఎన్యూమరేషన్ చేసాం ఎంతమందికి పిట్ అండ్ లూమ్ డ్యామేజెస్ అయ్యాయని. కానీ ఈ డ్యామేజెస్ కంటే ముందర ఎవరి ఇంట్లోకి అయితే నీళ్ళు వచ్చి ఇనండేషన్ అయ్యిందో వాళ్ళందరినీ రిలీఫ్ సెంటర్స్కి తెచ్చాం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్ అయితే ఇచ్చేసాం. రైస్, అర్జీ దాల్, షుగర్, ఆయిల్, పొటాటో, ఆనియన్ ఇవైతే ఫస్ట్ లాస్ట్ వీక్లో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే లోపల కంప్లీట్ చేశామండి. యావరేజ్గా నంబర్ ఆఫ్ డేస్ ఇన్ అ రిలీఫ్ సెంటర్ కూడా వీ హ్యావ్ ఎన్యూమరేటెడ్. దాన్ని బట్టి ఎంతమంది పీపుల్ ఈ రిలీఫ్ సెంటర్స్కి వచ్చారు, ఎంతమందికి మనం ఎన్యూమరేషన్ చేసి ఫుడ్ సప్లైస్ కానీ క్లోతింగ్ యుటెన్సిల్స్ కానీ ఇవ్వాల్సి వస్తుందో అది కూడా మనం డీటెయిల్గా చేశాము. తెనాలిలో ఇంకా కూడా ఇనండేషన్ ఉండడం వల్ల వేరే సెంటర్స్ క్లోజ్ చేసిన తెనాలిలో మాత్రం వీ కంటిన్యూడ్ రిలీఫ్ సెంటర్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ లాస్ట్ వీక్. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఈ వీక్ మనకి హెవీ రెయిన్ టు వెరీ హెవీ రెయిన్ ప్రిడిక్షన్ ఉండడంతో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రకాశం బ్యారేజ్లో కాస్త ఫ్లో పెరుగుతుంది అని తెలియంగానే మళ్ళీ కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ని వాడి ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు షిఫ్ట్ టు రిలీఫ్ సెంటర్స్ అది కూడా మేము మళ్ళీ వీ హ్యావ్ సెటప్ రిలీఫ్ సెంటర్స్. వినాయక చవితి పండుగ మహోత్సవాలు తెనాలి పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ వద్ద గల భారీ వినాయకుని విగ్రహాన్ని, అలాగే పలుచోట్ల పూజలు అందుకుంటున్న వినాయకుని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. తెనాలి పట్టణానికి ఐకాన్గా ఉన్న అతిపెద్ద భారీ వినాయకుడిని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. చవితి పూజా కార్యక్రమ నిర్వాహకులు అవిని రాజా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఖుద్దూస్, తాడిపోయిన హరిప్రసాద్, కేసర కోటేశ్వరరావు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చెంచుపేటలోని 27వ వార్డులో క్రేజీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గణేష్ మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం చేపట్టిన గణేష్ మహోత్సవాల నేపథ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా యూత్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. 29వ వార్డులో జరిగిన వినాయక చవితి మహోత్సవాలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కౌన్సిలర్ బోయపాటి అరుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు అభిమానులు పాల్గొని వెంకటరామయ్య విగ్రహానికి నివాళులర్పించి తెనాలి అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఆలపాటి వెంకటరామయ్య విగ్రహానికి ఆయన అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆలపాటి వెంకటరామయ్య 106వ జయంతి సందర్భంగా మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మడి రమేష్ మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ఆలపాటి వెంకటరామయ్య చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నాయని ఆయన చెప్పారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం, చెంచుపేట ఓవర్ బ్రిడ్జి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బసవేశ్వరరావు, ఆలపాటి వెంకటరామయ్య, కొడాలి శ్రీనివాసరావు, నేలటూరి బెన్ను, షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు. ఆలపాటి వెంకటరామయ్య గారి 106వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మరి పెద్దలు అందరూ కలిసి పూలమాల వేయడం జరిగింది. ఆలపాటి వెంకటరామయ్య గారు ఈ రాష్ట్రంలో ఒక నిజాయితీగా, నిబద్ధతగా, నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఏవైనా కానీ పనులు చేసి ఈ పని చేసాం మేమని చెప్పుకోవడానికి తాపత్రయపడేవాళ్ళు ఆనాటి నాయకత్వం. ఈనాటి నాయకత్వం ఏమో కేవలం రాజకీయాల కోసమే రాజకీయాలు చేస్తున్నారు. ఆనాటి రాజకీయాలు ఏమో ప్రజల ప్రయోజనార్థం రాజకీయాలు చేసేవాళ్ళు. అందుకనే రాజకీయాల్లోకి రావడానికి కూడా చాలామంది ఇష్టపడలేదు. ఇప్పుడు కటివరం పంచాయతీ పరిధిలోని అయ్యప్ప నగర్లో భారీగా నిలిచిపోయిన వర్షపు నీటి తొలగింపు చర్యలను అధికారులు సోమవారం చేపట్టారు. గత 10 రోజులుగా వర్షపు నీటిలో అనేక కుటుంబాలు చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతుండటంపై ఎస్ న్యూస్ లో ప్రసారమైన కథనానికి స్పందించి ఇక్కడ సహాయక చర్యలను ప్రారంభించారు. తెనాలి శివారు కటివరం పంచాయతీ పరిధిలో అయ్యప్పపురం కాలనీ మొత్తం జల దిగ్బంధంలో
చిక్కుకుపోవడంతో స్థానికంగా నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు సైతం మోకాళ్ళలోతు నీటిలోనే రాకపోకలు సాగిస్తూ తీవ్ర అవస్థలు పడుతుండటంపై అక్కడ పరిస్థితులను వివరిస్తూ ఎస్ ఛానల్ ఆదివారం ప్రత్యేక వార్తలు ప్రసారం చేసింది. సుమారు 100కు పైగా ఇళ్లు నీటిలో నానుతూ స్థానికులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఎస్ న్యూస్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలతో సోమవారం అధికారులు అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఓఎస్డీ యేసురత్నం కాలనీని సందర్శించి అక్కడ ఇబ్బందులను పరిశీలించారు. పంచాయతీ అధికారులను అప్రమత్తం చేయడంతో వారు వెంటనే స్పందించి అక్కడ భారీగా నిలిచిపోయిన వర్షపు నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు ప్రారంభించారు. కట్టివరం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ బండికళ్ళ ప్రసాద్, పంచాయతీ సెక్రటరీ సూరపనేని కల్పన తదితరులు అక్కడికి చేరుకుని పనులను పర్యవేక్షించారు. ప్రొక్లైన్ల సహాయంతో కాలువలో అడ్డంకులు తొలగించారు. ఫైర్ స్టేషన్ నుండి ఇంజన్లు తెప్పించి వర్షపు నీరు బయటికి తరలించారు. దీంతో స్థానికంగా ఉంటున్న కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన ఎస్ న్యూస్కు అట్లాగే వెంటనే స్పందించిన అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తెనాలి రూరల్ కటివరం గ్రామంలో నిన్న గ్రామ ప్రజలు ఎస్ ఛానల్కి ఈ విధంగా ఎలా ఉంది పరిస్థితులను పరిశీలించని చెప్పి మా గోడు వినండి అని ఎలా వచ్చారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. అధికారులు ఈ ఉదయం నుంచి 3 జేసీబీలు 2 నీళ్ళ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది సాయంతో నీళ్ళని పెద్ద కాలువలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. మా సాధ్యమైనంత వరకు ఈరోజు రేపట్లో ఈ ముంపుని బయటికి తీసే ఏర్పాట్లు చేస్తాము. ఈ విషయాన్ని ప్రజలు సహకరించి ఏమైనా సొంత అడ్డాలు ఉంటే తొలగించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము మా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఓఎస్డీ యేసురత్నం గారు ఇందాక వచ్చారు. మన మంత్రివర్యులు గారు భార్య గారు మనోహరం గారు కూడా ఫోన్లో వారు ఏం జరుగుతుంది ఏందని వాకప్ చేశారు. తగిన వివరాలన్నీ మేడం గారికి తెలియజేశాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రైల్వే ట్రాక్ అవతల కొంతమంది బాగా ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళు వాళ్ళకి రైసు ఇతర వంట సామాగ్రి కూడా పంపిస్తామని ఎంఆర్ఓ గారు తెలియజేశారు. అయ్యప్ప స్వామి గుడి ఏరియా మొత్తం ఆ నీళ్లు నిలబడి ఉండడం వల్ల ఇది ఖాళీ ఫ్లాట్లు అండి. దానివల్ల ఆ ఖాళీ ఫ్లాట్ల వల్ల కొనేసి ఆ ఫ్లాట్లు డౌన్లో ఉండడం వల్ల పక్క ఇళ్ళ వాళ్ళకి ఇబ్బంది కలగడం వల్ల వర్షపు నీరు చేరడం వల్ల ఇదంతా కొంచెం ఈ ఏరియాలో నీళ్లు రావడం జరిగింది. గౌరవ మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు కటివరం గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో 2 జేసీపీలు ఇలాగే మరి ఇంజన్లు పెట్టేసేసి ఈ నీళ్ళన్నీ తోడించడం జరుగుతుందండి. ప్రజలకి ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఈ నీరంతా కంప్లీట్ అయ్యేంత వరకు మన మంత్రివర్య గారు చెప్పినట్టుగా ఈ నీరు అయ్యేంత వరకు మేము అధికారికంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు అఖిల. అయ్యప్ప స్వామి గుడి వెనకమాల ఉన్న వాటర్ అన్నీ మేము ఎస్ ఛానల్కి కొంచెం చేసాము. కరెక్ట్ చేస్తే వాళ్ళు అధికారులు వచ్చి మార్నింగ్ పొద్దున్న 7 వచ్చి కొంచెం చూసి అన్నీ క్లీన్ చేపిస్తున్నారు. కొంచెం ఏంటంటే కొంచెం తొందరగా చేపిస్తారని మేము ధన్యవాదాలు చెప్తున్నాము. నా పేరు సాయి అండి. అయితే నిన్న మేము ఎస్ ఛానల్కి ఫోన్ చేసాం. అయితే కటివరం గ్రామ పంచాయతీ తరపున అయితే వర్షపు నీరు ఇట్లా వచ్చేసింది అని 10 రోజుల నుంచి ఫోన్ చేస్తే నిన్న వచ్చి అది మీడియా తరపున వచ్చి అదంతా చూశారు. అయితే వీడియో తీశారు. అయితే ఎస్ ఛానల్ వారు న్యూస్ ప్రచారం చేసిన తర్వాత అధికారులందరూ వచ్చేసి మన సమస్యని పరిష్కరించడానికి చూస్తున్నారు. సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని కుమార్ సాయి మందిరం వద్ద వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం భారీ ఊరేగింపుతో నిమజ్జనం చేశారు. శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో ద్వితీయ వినాయక చవితి మహోత్సవాలు సుల్తానాబాద్లో సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఆలపాటి నగర్లోని శ్రీ కుమార్ సాయి మందిరంలో భారీ గణనాథుని కొలువు తీర్చి 3 రోజుల పాటు విశేషంగా పూజలు నిర్వహించారు. గణేష్ మహోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 3వ రోజు సోమవారం ఉదయం నుండి గణపతి మండపం వద్ద పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. సాయంత్రం 4 గంటల నుండి స్వామివారి లడ్డూ ప్రసాదం వేలంపాట నిర్వహించారు. అనంతరం భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాలను ఏ వెంకట బాబ్జీ, డి సత్యనారాయణ రెడ్డి, కె మోహిత్ గణేష్, ఏ శేషగిరి, పి నిరంజన్, కె విజయ్, ఏ సాయి వెంకట్, ఐ యజ్ఞేంద్ర, ఐ చరణ్, మోహిత్, కె హేమ్ కిరణ్, కె బాలరామ్ గోపి, కె
కె వినీత్, ఆర్ రణవీర్, పి బాలాజీ, కె కార్తీక్, విశ్వ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. అమరావతి కాలనీలో శివ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 3వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అమరావతి కాలనీలోని చావాస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శివ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వరుసగా 6వ సంవత్సరం గణనాథుడిని కొలువుదీర్చి ఉత్సవాలు జరిపించారు. 3 రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారికి విశేష పూజలు జరిపారు. ఆదివారం రాత్రి మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నృత్య గురువు చల్లా యామిని నేతృత్వంలో శిష్య బృందంచే వివిధ నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. 3వ రోజైన సోమవారం మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈరోజు శివగణేష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 3వ రోజు పూర్తి చేసుకుని ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున చాలా వేలాది మందిగా భక్తులు ఇచ్చేసి ఉన్నారు. రేపు మంగళవారం రోజున నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. దానికి కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో 6వ సంవత్సరం గణేశుని మహోత్సవం వైభవంగా జరిగినది. ఈరోజు అన్నదానం కూడా అంతే వైభవంగా జరిగినది. భక్తులు వేలాది మంది పాల్గొన్నారు. మాకు చందాలు ఇచ్చి సహకరించిన ప్రతి భక్తునికి మా వందనాలు చెప్పుకుంటూ, హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటూ, రేపు సాయంత్రం అనగా మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గణేశుని నిమజ్జనం జరగనుంది. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలిలోని గంగానమ్మపేటలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 10వ వినాయక చవితి మహోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజైన సోమవారం ప్రత్యేక పూజలతో పాటు హోమాలు నిర్వహించారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దశమ వినాయక చవితి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 2వ రోజు ఆదివారం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం 250 మందికి పైగా చిన్నపిల్లలతో విద్యా గణపతి పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా సోమవారం ఉదయం గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ, రుద్ర, మన్యుసూక్త హోమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మధ్యాహ్నం అన్న సంతర్పణ, సాయంత్రం 4 గంటలకు లడ్డు వేలంపాట, అనంతరం భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ అక్కలవారి వీధి గంగానమ్మపేట వారి ఆధ్వర్యంలో 10వ సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా చేస్తున్నాము. పూజా కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు వినాయక చవితి, అలాగే ఇప్పుడు ఉదయం పూట స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, సాయంత్రం విద్యా గణపతి పూజ 301 మంది చిన్నారుల చేత చేపించడం జరిగింది. చిన్నారులు అత్యంత ఉత్సాహంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రేపు ఉదయం విశేషమైన హోమ కార్యక్రమాలు, రేపు సాయంత్రం 201 మంది సువాసినులచే కుంకుమ పూజ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. అలాగే 4వ రోజు మంగళవారం నాడు ఉదయం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కార్యక్రమం, తదనంతరం అన్నప్రసాద వితరణ, అలాగే సాయంత్రం లడ్డు వేలంపాట, తర్వాత స్వామివారి యొక్క ఉద్వాసన, ఆ తర్వాత అసలైన కార్యక్రమం స్వామివారిని మన భూమి నుంచి కైలాసానికి పంపిస్తాం. ఎలాగా మేళ తాళాలతో, తప్పెట్లతో, తీన్మార్ డప్పులతో స్వామివారిని మనం కేరళ వాయిద్యాలతో స్వామివారిని తీసుకొని వెళ్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించే ప్రార్థన.
తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని శివారు ప్రాంతాన్ని వర్షపు నీరు ముంచెత్తింది. ఇక్కడ ఇళ్ల మధ్యకు భారీగా వర్షపు నీరు, మురుగునీరు వచ్చి చేరడంతో స్థానికంగా ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 రోజులుగా వర్షపు నీటిలో ఉంటూ అల్లాడిపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. తెనాలి డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మొత్తంగా కూడా నీట మునిగిపోతా ఉన్నాయి. ఇటు పట్టణం, పల్లె తేడా లేకుండా కూడా శివారు ప్రాంతాలు కానివ్వండి, మొత్తంగా కూడా నివాస గృహాలను వర్షపు నీరు చుట్టుముట్టడంతో స్థానికంగా నివసిస్తున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం మొత్తంగా కూడా అస్తవ్యస్తం అవడంతో పాటు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం అంగలగుత్తూరు ప్రాంతంలో మనం ఉన్నాం. అంగలగుత్తూరుకు సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్ వెనుక ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ దాదాపు 100కు పైగా నివాస గృహాల మొత్తంగా కూడా వర్షపు నీరు చుట్టుముట్టేసి 10 రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా స్థానికంగా నివసిస్తున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు కెమెరా పర్సన్ భాస్కర్ చిత్రీకరిస్తున్న దృశ్యాల్లో ఒకసారి చూడొచ్చు. ఈ అంగలగుత్తూరు ఏదైతే ఉందో అంగలగుత్తూరులో రైస్ మిల్ వెనుక ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 100కు పైగా నివాస గృహాలు ఉన్నాయి. ఈ నివాస గృహాల మొత్తాన్ని కూడా దాదాపు 10 రోజుల నుంచి కూడా వర్షపు నీటిలో కూడా చిక్కుకుపోయి కూడా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాటర్ మొత్తంగా కూడా నిలిచిపోయి దాదాపు 10 రోజుల నుంచి కూడా వర్షం నీరు బయటికి పోయే మార్గం లేక కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ అనేక మంది నివాస గృహాలకు సంబంధించి కూడా వారందరూ కూడా ఇటు ఈ మార్గం గురించి రాకపోకలు సాగిస్తా చాలా ఇబ్బందులకర పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. 10 రోజుల నుంచి వర్షపు నీరు ఎక్కడికి బయటికి వెళ్ళే మార్గం లేకపోవడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివాసాల వాళ్ళే మోటార్లు పెట్టుకొని కూడా వర్షపు నీటిని బయటికి తోడించుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు మొత్తంగా కూడా చెరువులను తలపించే విధంగా ఇక్కడ పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంగలగుత్తూరులో ప్రధానంగా అంగలగుత్తూరులో ఉన్నటువంటి రైస్ మిల్ వెనుక ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ రోడ్లు కానివ్వండి, బృందావనం రైస్ మిల్ వెనుక ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ రోడ్లు కానివ్వండి, ఇక్కడ స్థలాలు కానివ్వండి, ఇల్లు మొత్తంగా కూడా ఏకమైపోయి చెరువుల మాదిరిగా కూడా చెరువులను కూడా తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వర్షపు నీటిలో మురుగునీరు కూడా చేరడంతో అవన్నీ కూడా భరించలేని దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల వ్యాప్తి చెంది కూడా చాలా ఇబ్బందులకర పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా మనం ఈ దృశ్యాలు చూడొచ్చు. వర్షపు నీరు చుట్టూ వర్షపు నీళ్ళు ఉన్నాయి. ఈ మొత్తంగా కూడా ఇళ్ళ చుట్టూతో కూడా వర్షపు నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళ మధ్యలోనే కూడా ఇల్లు కూడా నానిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు ఏ చిన్న పని కోసం బయటికి రావాలన్నా కూడా మోకాళ్ళు నీటిలో నుంచి కూడా బయటికి రావాలి. ఇటు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఎస్ ఛానల్ టీం ఇక్కడ పరిస్థితిని గమనించి ఇక్కడికి వచ్చి ఈ మొత్తంగా కూడా దృశ్యాలు కూడా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం, 10 రోజుల నుంచి కూడా ఎవ్వరూ కూడా తమను పట్టించుకోవడం లేదు అని చెప్పిన కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. దోమలు వర్షపు నీటిలో దాదాపుగా 10 రోజుల నుంచి కూడా ఈ నీళ్లు ఎక్కడికి వెళ్ళే మార్గం లేక మొత్తంగా ఇక్కడే స్టాగన్ అయిపోవడంతో దోమలు కూడా వ్యాప్తి చెందుతూ చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళే దాదాపు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే నివాసాల వాళ్ళే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా మోటార్ల ద్వారా కూడా నీళ్లు బయటికి పంపించే అయితే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది పెద్ద ఆయన ఉన్నారు. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడండి? ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి వాటర్? 10 రోజులు మట్టి ఉండేయండి సార్. అవి ఆవులు కూడా ఆపని నీళ్ళు ఉండే సార్. ఎటుపోవడానికి కూడా లేదు మాకు. గొర్రెపోతులు ఉండే ఒక 20 అన్నీ అసలు అల్లాడిపోతుంది సార్ మేత లేక. ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 6 సంవత్సరాలు మట్టి. ఎప్పుడైనా ఉందా ఇక్కడ? ఎప్పుడూ లేదు ఇంత చెట్టు. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళన్నీ? వానీలే, ఇంకేం నుంచి వస్తాయి? వానీలే ఫుల్గా. ఎప్పుడు అసలు ఎంత వానండి ఆ దగ్గర నుంచి మాకు లోతునండి. మా సావిడి కాడ కూడా చూడండి, ఇక్కడికి వచ్చినాయి నాకు ఇప్పుడు కూడా. ఏం చేశారు? పశువులు ఎక్కడ కట్టేశారు? అయ్యో నేను మెరకల మీద కట్టేశాను. ఇదే చూడండి. ఈ దృశ్యాల్లో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్షపు నీరు మొత్తంగా కూడా చుట్టుముట్టడంతో దాదాపుగా కూడా వర్షం పడిన తొలినాల్లో మొత్తంగా దాదాపు 10 రోజుల క్రితం, వారం క్రితం అయితే నడుములోతు వరకు కూడా ఇక్కడ మొత్తం నీళ్లు ఉన్నాయి. ఆ నీటన్నిటిని కూడా కొంత స్థానికులు కొంత బయటకైతే పంపించుకున్నారు. కానీ మిగిలిన నీటిని తోడేందుకు కూడా అవకాశం లేక కూడా ఇట్లాగే వదిలేసిన పరిస్థితి ఉంది. పశువులు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సాక్కున్నటువంటి గేదెలు కానివ్వండి, ఇతరత్ర ఆవులు కానివ్వండి, వాటిని మేము మూగజీవాలన్నింటినీ కూడా పళ్ళం మీద కూడా కొంచెం కట్టేసుకొని వాటికి నీళ్ళల్లో కట్టేసుకునే చావిళ్ళు కూడా మునిగిపోవడంతో నీళ్ళలో కట్టేసుకునే అవకాశం లేక పళ్ళం మీద వాటిని ఎట్లాగో వాటిని రక్షించుకుంటున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది పెద్ద ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు? ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితి ఇక్కడ వర్షం నీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? మేము 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నామండి. ఎప్పుడు ఇంత వరద రాలేదు. ఈ 10 రోజుల నుంచి నీళ్లు తోడిస్తూనే ఉన్నాం. కొంతమేరకు పోయినాయి కానీ మళ్ళీ నిన్న మొన్న పడ్డ వర్షాలకు మళ్ళీ మామూలు లెవెల్కి వచ్చేసినాయి. ఇవి పోతేనేమో ఈ దోమలు వీటితో ఇంటికి ఒకళ్ళు జ్వరాల బారిన పడ్డారు, ఒకళ్ళు ఇద్దరు కూడా.
వాళ్ళ ఇంట్లో ఇద్దరు పడ్డారు జ్వరాల బారిన, మా ఇంట్లో ఒకళ్ళు, వీళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఇట్లా జ్వరాల బారిన పడ్డారు. ఎక్కడ మీ ఇల్లు? ఇదిగో ఇదేనా, అదే ఇల్లు. ఎట్లా బయటికి రావాలంటే ఎట్లా? బయటికి రావాలంటే అటు పక్కన నీళ్ళల్లో నుంచి, ఆ పక్క నుంచి నీళ్ళలో అటు కొంచెం తక్కువ లోతు ఉంటుంది. అర్జెంట్ అవసరం అయితేనే బయటికి వెళ్తాం. నీళ్ళలో మాకు అట్లా నీళ్ళలో ఇప్పుడు వచ్చారు కదా ఆ దారినే చెప్పాము, మా పంచాయతీ ఆఫీసులో చెప్పాము. అటు నీళ్లు పావు అని అంటున్నారు. మరి ఏం చేయడానికి మాకేం అర్థం కావట్లేదు. వాన ఇంకిపోవాల్సిందని కూడా ఒక ఆయన అన్నాడు. ఇవి ఎక్కడ ఎన్ని రోజులు దాదాపుగా ఈ నీళ్లు ఇంకిపోవాలంటే చాలా రోజులు పట్టే పని? అదే 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 ప్రధాన మీరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు, ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఇబ్బంది పడుతుంది? ఇది 10 రోజుల నుంచి ఉందండి. 10 రోజుల నుంచి ఉంది. నేను ఆల్రెడీ మోటార్ కూడా పెట్టి లాగిచ్చాను. మోటార్ పెట్టి లాగిచ్చాను. మా ఇంట్లో జ్వరాలు ఉన్నాయి, దోమలు, ఇక లాగిచ్చేసి ఇక ఆపి ఇక మేము పెట్టలేక. ఎంత అయిందండి మోటార్లకి? మోటార్ రోజు ఆయిల్ 10 గంటలు ఆడితే 100-1000 రూపాయలు, ట్యూబులకి 300, 1300. ఆయిల్ ఇంజిన్లే, కరెంట్ లేవు, ఆయిల్ ఇంజిన్లే పెట్టుకున్నాం. మరి ఏం చేయాలో ఎటు చేయాలో అర్థం కావట్లా. వాళ్ళే ఊరుకోవట్లా. ట్యూబ్లు అటు ఎత్తే పైకి ఎత్తే మా ఇంటి ముందు వేసాం. పండగ నిన్న తీసేసాం. ఇక వేయలే మళ్ళీ. ఎన్ని రోజులు వేస్తాం? ఎంతమంది ఎన్ని ఇళ్ళు ఉంటాయండి ఇక్కడ? ఇక్కడ ఒక 100 ఇళ్ళు దాకా ఉంటాయండి. ఇవన్నీ ఇళ్ళు మళ్ళీ అదిగో మనకు అటు సబ్బుల కంపెనీ పక్కన అవన్నీ ఈలోతున్నాయి. ఇంకా కొంచెం పర్లేదు. ఆ లాయర్ గారిది వాళ్ళ మొత్తం ఉన్నాయి. ఆ లాయర్ గారు నిన్న నాభూషణ దగ్గరికి పంచాయతీ వైశ్వేషన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. చూద్దాం అన్నాడు. మరి అది ఆయన ఏమైనా ప్రత్యామ్నాయం చేస్తే మేమైనా బయటపడతామండి. అది కార్యక్రమం. ఎంఆర్ఓ గారు ఒకసారి ఖచ్చితంగా చూసుకుంటే కనుక దాదాపుగా 10 రోజుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఈ వర్షపు నీళ్లు అట్లాగే మురుగునీటిలో కూడా కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపుగా ఏ చిన్న పని ఉన్నా కానీ బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నట్లుగా కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా జ్వరం, ఇంటికి ఒకళ్ళు ఇద్దరు చొప్పున కూడా జ్వరాల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ వాటర్ అంతా కూడా దాదాపు రోజుకు 1000 రూపాయల చొప్పున కూడా ఖర్చు పెట్టి ఆయిల్ తెప్పించుకొని మోటార్ల సాయంతో కూడా కొంత అయితే బయట తరలించుకున్నాం. కానీ ఇక వల్ల కాక వదిలేసామని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంటికి ఒకళ్ళు ఇద్దరు కూడా జ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. పంచాయతీ అధికారులకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాడు కూడా ఏం చేయలేక అట్లా వదిలేశారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ శానిటేషన్ పరంగా కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ వాటర్లోనే మురుగునీరు కూడా కలవడంతో పైనుంచి వచ్చే ఫ్యాక్టరీల నుంచి వచ్చే వాటర్ కానివ్వండి, ఇతరత్ర డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ మురుగు కానివ్వండి, ఈ వాటర్లో కలవడంతో ఇటు నుంచి వచ్చి రాకపోకలు సాగించే వాళ్ళు కానివ్వండి, అట్లాగే ఇక్కడ నివసించే వాళ్ళు చాలా దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దోమలు కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ప్రత్యేకంగా అధికారులు అయితే దీని మీద దృష్టి సారించి ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్, సంగలగుత్తు నుంచి. పట్టణంలోని పూలే కాలనీలో వినాయక చవితి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 11వ వార్డు శివారు పూలే కాలనీలో ప్రథమ ఏకదంతాయ వినాయక చవితి మహోత్సవాలు గత 3 రోజులుగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. పూలే కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుండగా సోమవారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మామిడివత్తుల సుబ్రహ్మణ్యం, హరిదాస్ గౌరీశంకర్, మట్టుపల్లి గోపాలకృష్ణ, బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. కమిటీ సభ్యులు టి ఈశ్వర్, ఎన్ నాగేశ్వరరావు, వెంకటాద్రి, సాంబశివరావు, పఠాన్ తదితరులు పర్యవేక్షించారు. రోజు వినాయక చవితి 3వ రోజు సందర్భంగా పూలే కాలనీలోని మొదటి సంవత్సరం ఏకదంత యూత్ తరపున 350 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గెస్టులుగా గౌరీ గారిని అందరినీ పిలిచాము. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. పూలే కాలనీలో మరి మొదటి గణపతి నవరాత్రి సందర్భంగా మరి 3వ రోజు వేళ అన్నసంతర్పణ కార్యక్రమం పెట్టారు. ఏకదంత మరి యూత్ తరపు నుంచి ఈశ్వరు మరి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈ రోజున స్థానిక మరి కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా మరి వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి గత 3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇందుకు గాను సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి, ఈ పూలే కాలనీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. తెనాలి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు పలుచోట్ల ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గణేష్ విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తెనాలి మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు గత 3 రోజులుగా ఎంతో వేడుకగా నిర్వహిస్తున్నారు. 21వ మహాగణపతి మహోత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అదేవిధంగా 13వ తేదీ ఉదయం 11 గంటల నుండి అన్నప్రసాద వితరణ జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో శంకర్, శివసాయి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ ఏరియా మహాగణపతి నవరాత్రుల్లో భాగంగా గత
21 సంవత్సరంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అన్ని వేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మా 20వ వార్డు ప్రజలందరూ కూడా సహకరిస్తూ మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా ఇసుక్కోకుండా ఈ 9 రోజులు ఘనంగా మా అందరిని కూడా గౌరవిస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే శుక్రవారం ఉదయం 11 గంటలకి అన్న సందర్పణ కార్యక్రమం ఉంది. ముఖ్య గమనిక, ఎటువంటి టోకెన్ సిస్టమ్ లేదు, అందరూ ఆహ్వానితులు. ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 21వ మహాగణపతి మహోత్సవంలో ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారిని అలంకరించి స్వామివారి తీర్థప్రసాదాలు ప్రతి ఒక్క భక్తులకి అందేలాగా చాలా చక్కగా మెయింటెనెన్స్ జరుగుతుంది. మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇంత చక్కగా కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి లడ్డు యొక్క వేలంపాట జరుగుతుంది. తదనంతరం స్వామివారిని ఊరేగించి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. 13వ తారీఖు ఉదయం 11 గంటలకు స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే, ఎటువంటి టోకెన్ సిస్టమ్ ఉండదు. ఎన్ని వేల మంది వచ్చినా స్వామివారి అన్నప్రసాదం ప్రతి ఒక్కళ్ళకి అందుతుందని మా కమిటీ నుంచి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా స్థానిక నాజర్పేటలోని శ్రీ నరసింహస్వామి వారి గుడి వద్ద ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. నాజర్పేట లక్ష్మీ నరసింహస్వామి మిత్ర బృందం వారిచే 3వ సంవత్సరం లక్ష్మీ గణపతి పూజ ఉత్సవాలు జరగటం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, సాయంత్రం గులాబీ పూజ, 2వ రోజు మార్నింగు గణపతి పూజ, ఈవినింగు కూచిపూడి నృత్య ప్రదర్శనలు, విద్యా గణపతి పూజ విద్యార్థులకి సుమారుగా 70 మంది విద్యార్థులకు విద్యా గణపతి పూజ, 3వ రోజు కుంకుమ పూజ ఉదయం, సాయంత్రం పంచహారతులతో స్వామికి పూజలు ఉంటాయి. 4వ రోజు సత్యనారాయణ స్వామి వ్రతము, అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఐదవ రోజు మనకి పూజ అనంతరం అంగరంగ వైభవంగా స్వామికి వేడుకతో నిమజ్జనానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తులు పాల్గొని విజయం చేకూరుస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీ చదువుతూ 92% మార్కులు సాధించి గోల్డ్ మెడల్తో పాటు పలు అవార్డులు పొందిన విద్యార్థిని దీవి సర్వజ్ఞ సింధును ఘనంగా సత్కరించారు. దీవి రాంబాబు స్మారక ట్రస్ట్ సభ్యులు ఆమెను సత్కరించి అభినందనలు తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటకు చెందిన పండిత దీవి రాంబాబు స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీ చదువుతూ 92% మార్కులు సాధించి గోల్డ్ మెడల్ పొందడంతో పాటు చైర్మన్ గోల్డ్ మెడల్ను, అట్లాగే బెస్ట్ ఆఫ్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డును, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న చిన్రావూరుకు చెందిన విద్యార్థిని దీవి సర్వజ్ఞ సింధును వారు అభినందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయిలో పీజీ సెట్లో 9, 8 ర్యాంకులు సాధించి రీసెర్చ్ కాన్ఫరెన్స్లో బెస్ట్ పోస్టర్ అవార్డులు అందుకున్నందుకు గాను శుభాకాంక్షలు తెలియజేశారు. వైఖానస సేవా సంఘం అధ్యక్షులు ఎం శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ జిల్లా ప్రతినిధి, బాపట్ల జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ సింధు ప్రతిభను కొనియాడారు. లక్ష్య సాధనతో అనేక అవార్డులు పొందిన సింధు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షను వ్యక్తపరిచారు. రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజేషన్ సెక్రటరీ టి అనంతాచార్యులు, ట్రస్ట్ వ్యవస్థాపకులు పండిత దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, దీవి వెంకయ్యమ్మ, పండిత నల్లూరి అనంత సైనం, తెలుగు అధ్యాపకుల సంఘం గౌరవాధ్యక్షులు రామలింగేశ్వరరావు, వివేక విద్యా సంస్థల ప్రిన్సిపల్ రాధాకృష్ణమాచార్యులు, వైఖానస సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మాధవ్ కుమార్, వైఖానస ఆగమ పండితులు అంజనీ కుమార్, వైకుంఠపురం దేవస్థానం అర్చకులు అలహరి రవికుమార్, ఉపాధ్యాయ సంఘం నాయకులు గంగిశెట్టి వెంకటేశ్వరరావు, బ్రాహ్మణ సేవా మిత్ర సంఘం గౌరవాధ్యక్షులు రామ్ గోపాల్, శ్రీనివాస్ ఆప్టికల్ అధినేత ధన్వంతరి, ఉపాధ్యాయులు చిరంజీవి, యశ్వంత్ కుమార్, శ్రీధర్, అద్దేపల్లి మురళీకృష్ణ తదితరులు ప్రసంగిస్తూ సింధు ప్రతిభను కొనియాడారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు లక్ష్మీ నరసింహాచార్యులు దంపతులు సింధును ఘనంగా సత్కరించారు.
భావన ఆచార్య స్మారక ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శాంత నూతన వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ సమాజానికి సేవ చేసేందుకు పరిశోధన చేసి ఉన్నత స్థాయికి ఎదగాలన్న తన ఆకాంక్షను వెలిబుచ్చారు. వేద పండితులు సింధును ఆశీర్వదించారు. గౌరవవంతురాలైనటువంటి సర్వజ్ఞ సింధు, సింధు అంటే సముద్రం అని కూడా చెప్పచ్చు. అంటే జ్ఞానానికి సముద్రం లాంటిది అనమాట. మరి ఇందాక చదువుతుంటే అసలు ఆశ్చర్యం వేసింది. ఇన్ని ప్రైజులు వచ్చినాయా, ఇన్ని అవార్డులు వచ్చినాయా, ఇన్ని బ్రహ్మాండం అసలు ఎక్కడా వెళ్ళలేదు ఈ మధ్యకాలంలో. ఆడపిల్లలు ఇంత బాగా ఇవే తప్పుదని తానే పాదమున దొరికాయి. రాజులు ఏనుగులు ఎక్కి వెళ్తుంటారు బజారులో. వాళ్ళకి ఎదురొచ్చేట ఒక రోజున మను చరిత్రకారుడైనటువంటి పెద్దన వస్తే ఆయన ఎలా గౌరవించారంటే, ఎదురైన చోతన మద కరీంద్రము డిగ్గి కేళూత ఎసగి ఎక్కించుకొని. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల్లో ధర్మం గెలవడానికి ఆలస్యమైందని గుంటూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ధర్మబద్ధంగా టీడీపీ ఎంపీటీసీలు గెలిచినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలతో బీసీ సర్టిఫికెట్ రాకుండా అడ్డుపడి షేక్ జబీన్ను ఎంపీపీ కాకుండా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, స్థానిక వైసీపీ నేతలు, ఎంఆర్ఓ, కలెక్టర్ చాలా దుర్మార్గంగా వ్యవహరించారని పోతినేని శ్రీనివాసరావు విమర్శించారు. దుగ్గిరాల మండల పరిషత్ ఇన్ఛార్జి అధ్యక్షురాలుగా చిలువూరు 1 ఎంపీటీసీ సభ్యురాలు షేక్ జబీన్ సోమవారం ఉదయం 11:47 బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల సిబ్బంది ఇన్ఛార్జి ఎంపీపీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, గతంలో ఉన్న వైసీపీ ఎంపీపీ ఆగస్టు 23వ తేదీన తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో షేక్ జబీన్ అని ఇన్ఛార్జి ఎంపీపీగా నియమిస్తూ జడ్పీ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. జబీన్ నాయకత్వంలో కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేయాలని పోతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఎంపీటీసీగా గెలిచిన నాటి నుండి ఎన్నో కష్టాలు పడ్డామని ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్ అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్కు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె చెప్పారు. కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరలా ఎంపీపీ పదవికి ఈ రోజున జడ్పీసీఓ గారు షేక్ జబీనా గారిని ఎంపీపీగా నియమిస్తూ, ఇన్ఛార్జ్ ఎంపీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ధర్మం గెలిచింది, ఆలస్యం మాత్రమే జరిగింది కానీ ధర్మం గెలిచింది. సోదరి జబీనా గారు ఎప్పుడో 2021లో కావాల్సిన ఎంపీపీ పదవిని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ కూడా ఈ రోజున వారి ఈ పదవిని స్వీకరించడం, దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రావటం, ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఘనంగా స్వాగతం పలకడం అందరం చూసాం. భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో, అలాగే దుగ్గిరాల మండలంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని చెప్పి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అన్ని రంగాల్లో కూడా తీసుకెళ్తాము. లోకేష్ అన్నయ్యకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎంపీటీసీగా గెలిచిన ఎన్నో కష్టాలు పడ్డాం, ఇప్పటికీ ఫలితం దక్కింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద పీడిత గ్రామ పంచాయతీలకు ₹1,00,000 చొప్పున సాయం. తెనాలిలో జరిగిన కార్యక్రమంలో 25 పంచాయతీలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు 3వ రోజు పలుచోట్ల భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ. కటివరం పంచాయతీ పరిధిలోని అయ్యప్ప నగర్లో అధికారుల సహాయక చర్యలు. 10 రోజులుగా అనేక కుటుంబాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయంటూ ఎస్ న్యూస్ లో ప్రత్యేక కథనం ప్రసారం. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం ఆదేశాలతో వర్షపు నీరు తొలగింపుకు చర్యలు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుంది. పంట నష్టం అంచనాలు రూపొందించి రైతులకు పరిహారం అందిస్తామన్న సబ్ కలెక్టర్ సంజన సింహ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.